గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సిద్దిపేట జిల్లా ఏబీవీపీ కన్వీనర్ ఆదిత్య అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో కళాశాలను స్వయంగా యాజమాన్యాలే బంద్ చేయడం ఇది రెండోసారి అని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు చెల్లించాలని అడిగితే ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం బాధాకరమన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థులు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు పెండింగ్ లో బిల్లులు చెల్లించాలని, లేకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. అనేక సార్లు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం ఈ విద్యార్థి లోకం చేసింది. విద్యార్థులని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు జాబులు వచ్చి ఎక్కడైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేద్దామంటే సర్టిఫికేట్ల కోసం కాలేజ్ యాజమాన్యాల దగ్గరికి పోతే రియంబర్స్మెంట్ రాలేదు, ఫీజులు కట్టండి అని చెప్పి సర్టిఫికేట్లు ఇయ్యేటువంటి పరిస్థితి. ఇట్లా చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు రాక, చదువుకుందామంటే స్కాలర్షిప్లు రాక, రియంబర్స్మెంట్ రాక పేద విద్యార్థులు మాత్రమే ఈ యొక్క విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఏంటిది అంటే, సొంతంగా కళాశాల యాజమాన్యాలు బంధుకు పిలుపునివ్వడం ఇది రెండోసారి ఈ యొక్క సంవత్సరంలో. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి కాంగ్రెస్ ప్రభుత్వమా, వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయండి, లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ తరహాలో మరొక ఉద్యమాన్ని రూపకల్పన చేస్తా ఉన్నది ఆల్రెడీ.